హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే గుజరాత్, ముంబై, ఆర్సీబీ ఈ మూడు టీమ్స్ గురించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గుజరాత్ టైటన్స్ టీం ఓనర్స్ అయిన సివిసి క్యాపిటల్స్ మరి వాళ్ళకి గుజరాత్ టీంలో ఉన్న మెజారిటీ షేర్ని అయితే అమ్మేయాలని అయితే చూస్తున్నారు. మరి వాళ్ళతో అదానీ గ్రూప్ మరియు టొరంటో గ్రూప్స్ ఈ రెండు కూడా చర్చలు అయితే జరుపుతున్నారు. గుజరాత్ టీం ఓనర్స్ అయిన సివిసి గ్రూప్ అయితే యూకే బేస్డ్ కంపెనీ. 2021 ఇయర్లో ఇదే గుజరాత్ టీం అయితే సివిసి క్యాపిటల్స్ వాళ్ళు అయితే 5,625 కోట్లు పెట్టి అయితే కొనుక్కున్నారు. ప్రెజెంట్ మరి గుజరాత్ టీం వాల్యూ అయితే 8,000 నుంచి 12,000 కోట్ల వరకు అయితే ఉంటుంది. మరి అప్పట్లో ఇదే గుజరాత్ టీంని ఐపీఎల్ బిడ్డింగ్లో దక్కించుకోవాలని అదానీ గ్రూప్ అయితే ట్రై చేసింది. మరి అప్పట్లో 5,100 కోట్లకైతే అదానీ గ్రూప్ అయితే బిడ్డింగ్ అయితే చేస్తారు. అలాగే టొరంటో గ్రూప్ కూడా ట్రై చేయడం అయితే జరిగింది. వాళ్ళైతే 4,600 కోట్ల చిల్లరకైతే బిడ్డింగ్ అయితే వేస్తారు. మరి వీళ్ళిద్దరికంటే సివిసి క్యాపిటల్స్ వల్ల 5,625 కోట్లతో బిడ్డింగ్ వేయడం వల్ల వాళ్ళకి గుజరాత్ ఫ్రాంచైజీ అయితే దక్కింది. టొరంటో గ్రూప్ చూసుకుంటే గ్లోబల్లీ అయితే ఉంది. వాళ్ళ దగ్గర వేరు లీగ్స్లో వేరు ఫ్రాంచైజీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా చూసుకుంటే అదానీ గ్రూప్ వాళ్ళకి కబడ్డీలో గుజరాత్ జైంట్స్, డబ్ల్యూపీఎల్లో అక్కడ కూడా ఉమెన్స్ టీం గుజరాత్ జైంట్స్ అయితే ఉంది. మరి ఇప్పుడు గుజరాత్ టీంలో మెజారిటీ షేర్స్ అనేవి అమ్మేస్తున్నారు కాబట్టి గుజరాత్ టీంలో వాళ్ళ మేనేజ్మెంట్ కూడా పూర్తిగా మారిపోయే అవకాశం అయితే ఉంటుంది. మరి సివిసి క్యాపిటల్స్ అయితే కొంచెం మైనర్ షేర్స్ మాత్రమే ఉంచుకుంటున్నారు. మరి ఇప్పుడు గుజరాత్ టీంలో డెసిషన్ మేకింగ్ నిర్ణయ అధికారాలు మొత్తం కొత్తగా కొనుక్కోబోయే అదానీ గ్రూప్కైనా టొరంటో గ్రూప్కైనా ఉంటాయి. ఒకసారి టీంలో మేనేజ్మెంట్ మొత్తం మారిపోతుంది అంటే టీమ్ అట్మాస్ఫియర్ మొత్తం మారిపోతుంది. టీంలో హోల్సేల్ చేంజెస్ అనేవి వస్తాయి. మరి కొత్త మేనేజ్మెంట్కి పాత కోచింగ్ స్టాఫ్ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. అలాగే పాత ప్లేయర్స్ విషయంలోనూ కెప్టెన్ విషయంలోనూ మార్పులు అయితే ఉండొచ్చు. పాత ఓనర్స్ అవలంబించిన విధానాలు మొత్తం ఇప్పుడైతే మారిపోతాయి. దీంతో మనం గుజరాత్ టీంలో అయితే పెను మార్పులు అయితే చూస్తాం. ఐపీఎల్లో అదానీ ఎంట్రీతో మరొక కార్పొరేట్ దిగ్గజం అంబానీ అదానీలు ఇక్కడ స్పోర్ట్స్లో కూడా తమ ఆధిపత్యాన్ని అయితే చూపిస్తున్నారు. సెకండ్ అప్డేట్, ఆర్సీబీ టీంకి అయితే లోకల్ కోటా సెగ అయితే తాకింది. స్థానిక క్రికెటర్లకే ఛాన్సులు ఇవ్వాలని ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థానిక కోట మరి ఇది అక్కడ సంచలనం అయితే సృష్టిస్తుంది. ప్రైవేట్ జాబ్స్లో 50 to 75% స్థానిక కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళకి ఇవ్వాలని ఆ బిల్లులో అయితే ప్రవేశపెట్టారు. ఇదే విధంగా లోకల్ ఆర్సీబీ టీంలో 50% వరకు స్థానిక కర్ణాటక రాష్ట్రానికి చెందిన ప్లేయర్స్కి అవకాశాలు కల్పించాలని లోకల్ ఆర్సీబీకి చెందిన కర్ణాటక ఫ్యాన్స్లో కొంతమంది అయితే కోరుకుంటున్నారు. దీంతో రాబోయే సీజన్లో కొంతవరకు అయితే ఆర్సీబీ టీంలో ఎక్కువ లోకల్ ప్లేయర్స్ని చూసే అవకాశాలు అయితే ఉంటాయి. దేవదత్ పడికల్, కేఎల్ రాహుల్ లాంటి వాళ్ళని తిరిగి మళ్ళీ టీంలోకి తీసుకోవడం, ఇప్పుడు ఆల్రెడీ టీంలో ఉన్న వైశాఖ్ విజయ్ కుమార్ లాంటి వాళ్ళని మళ్ళీ బైబ్యాక్ చేయడం, మరి లాస్ట్ సీజన్ వరకు ఆర్ఆర్ టీంలో ఉన్న ప్రసిద్ధ్ కృష్ణ లాంటి వాళ్ళు ఈసారి అయితే యాక్షన్ టేబుల్ మీదకి వస్తున్నారు. మరి తను కూడా కర్ణాటక లోకల్ ప్లేయరు, తను కూడా కన్సిడర్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. చూద్దాం మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. నెక్స్ట్ అప్డేట్ అయితే ముంబై టీం గురించి. తాజాగా కొన్ని సోర్సెస్ నుంచి వస్తున్న న్యూస్ ప్రకారం ముంబై టీం కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యాకి అయితే మరో షాక్ అయితే తగలబోతుంది. మరి తననైతే ముంబై టీం మేనేజ్మెంట్ అయితే కెప్టెన్సీ నుంచి తొలగించాలని ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు. మరి లాస్ట్ సీజన్ అర్జెంటుగా ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యాను టీంలోకి తెచ్చుకొని ట్రాన్సిషన్ ఫేజ్ అని రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ లాగేసి హార్దిక్ పాండ్యాకి ఇవ్వడం, తను ఫెయిల్ అవ్వడం, విమర్శలు రావడం, మళ్ళీ వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా బాగా పెర్ఫామ్ చేయడం, మళ్ళీ కొంతవరకు హార్దిక్ పాండ్యాపై ప్రజెంట్ పాజిటివ్ సిగ్నల్స్ ఉన్నా మరి ముంబై టీం మేనేజ్మెంట్ అయితే మరి వాళ్ళ బ్రాండ్ వాల్యూని దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ టీమిండియా కెప్టెన్ అయిన సూర్యకుమార్ యాదవ్ ఇక్కడ ఐపీఎల్లో కూడా కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. హార్దిక్ పాండ్యాను మాత్రం ఒక ప్లేయర్లో అయితే కొనసాగించాలని చూస్తున్నారు. పాపం మరి ఇక్కడ బలైపోతుంది మాత్రం హార్దిక్ పాండ్యా. మరి గుజరాత్లో ఉండేటప్పుడు రారాజులు అయితే ఉండేవాడు, ముంబై టీంలోకి వచ్చాడు, విమర్శలు అయితే ఎదుర్కొన్నాడు,
మళ్ళీ అవసరం తీరిపోగానే పక్కన పెట్టేసే పరిస్థితికి అయితే చేరుకున్నాడు. మరి ప్రస్తుతం హార్దిక్ పాండ్యాకి అయితే ఏదీ కలిసి రావట్లేదు. ఒక పక్క కెరియర్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటే, మరో పక్క చూసుకుంటే వ్యక్తిగత జీవితంలో కూడా ప్రాబ్లమ్స్ అయితే చుట్టుముట్టాయి. మరి ఎన్నాళ్ళు టీమిండియాకి వన్డే T20లో వైస్ కెప్టెన్గా అయితే ఉన్నాడు. మరి గౌతమ్ గంభీర్ రాగానే హార్దిక్ పాండ్యాని వైస్ కెప్టెన్సీ నుంచి తీసేశారు. అలాగే మరి ఇప్పుడు ముంబై టీం కూడా కెప్టెన్సీ తీసేయాలని చూస్తున్నారు. మరోపక్క హార్దిక్ పాండ్యా తన వైఫ్కి డైవర్స్ ఇచ్చాడు. ఒకవేళ సూర్యకి కెప్టెన్సీ ఇస్తే హార్దిక్ పాండ్యా ముంబై టీంతో కొనసాగుతాడా లేదా అనే దానిపై కూడా కొన్ని సందేహాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మరి ఆల్రెడీ అదానీ వాళ్ళు గుజరాత్ టీంను కొనడానికి వాళ్ళ ప్రయత్నాలు అయితే మొదలుపెట్టారు. కాబట్టి అక్కడ గుజరాత్ టీంని అదానీ వాళ్ళు కొంటే మళ్ళీ వాళ్ళ లోకల్ ప్లేయర్ మరి ఇదే గుజరాత్ టీంని సక్సెస్ఫుల్గా నడిపించిన హార్దిక్ పాండ్యా కోసం అదానీ గ్రూప్ కూడా మళ్ళీ ట్రై చేస్తుంది. హార్దిక్ పాండ్యాకి కెప్టెన్గా ఒక మంచి సక్సెస్ని, పేరు ప్రతిష్టలు ఇచ్చిన గుజరాత్ టీంలోకి మళ్ళీ తిరిగి వెళ్ళే అవకాశం అయితే ఉంది. లేదు మరి ముంబై టీంలోనే కొనసాగాలని అనుకున్న అనవసరమైన గొడవలు, కాంట్రవర్సీలు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే ఉన్నాయి. మరి ఈ సీజన్లో అయితే చూసాం కదా, అవే అయితే వచ్చే సీజన్స్లో కూడా కంటిన్యూ అయితే అవుతాయి. సూర్య కెప్టెన్ అయితే తనకొక వర్గం, హార్దిక్ మరొక వర్గం, ఇలా టీంలో వర్గాలుగా చీలిపోయి ఫలితాలు అయితే తేడా కొడితే అది టీమ్గా ముంబైకి నష్టమే, ఒక ప్లేయర్గా హార్దిక్ పాండ్యాకి కూడా నష్టమే. చూద్దాం మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో. మరి ఇది ఫ్రెండ్స్ జీటీ, ఆర్సీబీ, ముంబై టీమ్స్ గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ, బై బై ఫ్రెండ్స్, జై హింద్.